గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. And now we would like to turn over the time to Allu Arjun garu. Andarki namaskaram. Good evening, everybody. Thank you and welcome to the launch of Allu Cinemas. Firstly, I'd like to thank the Honorable Chief Minister, Shri Revanth Reddy garu, for gracing this occasion and launching Allu Cinemas. Thank you very much, Revanth Anna. Thank you. And I would also like to thank the Honorable Deputy Chief Minister, Shri Bhatti garu. Thank you very much for gracing this occasion and launching Allu Cinemas. And I would also like to thank the respected Cinematography Minister, Shri Venkatreddy Komareddy garu. Thank you so much. And on the whole, I would like to thank the government of Telangana for supporting the Telugu film industry. Thank you very much for all the support that you've been giving by these years. And today, this Dolby Vision, I would like to say one thing. Dolby Vision is a very new age technology, and it is a state-of-the-art technology which is available in Hyderabad. మేము ఏదో ఒక తపనతో ఒక పొటెన్షియల్తో మనం హైదరాబాద్ని ఒక గ్లోబల్ మ్యాప్ మీద పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బార్ మనం పెంచాలి అని మా తపని అర్థం చేసుకుని ఇవాళ ఆయన బిజీ టైంలో కూడా ఆయన టైం షెడ్యూల్ చేసి వచ్చిన మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It means a lot when you're trying to do something and you have the government support. So this will always be cherished and remembered. Thank you for the incredible support. And man of the hour, Allu Arjun garu, my dad, my father, my producer, and many more. Above all, my God. This is just not a simple real estate project for us. ఇది మేము పర్సనల్గా చాలా ఇష్టపడి ఏదో సినిమాకి రిటర్న్ ఇవ్వాలి, సినిమా మాకు ఎంతో ఇచ్చింది, మేము ఏదో ఒకటి కొంతైనా సినిమాకి ఇవ్వాలి అని ఒక ప్యాషన్తో చేసిన ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. అండ్ of course, we all know that Arun garu has always been one of the top producers of the country. He's produced so many films. Ante chala salu industry all time records kottaru, and industry Telugu cinema sthai box office sthai pencharu, Indian cinema box office sthai pencharu. 100 కోట్ల సినిమా చేయొచ్చని ఒక గజనీ అనే సినిమా తీసి చూపించారు. that he could show that he's the first producer to make a film that can do 100 crores in the Indian territory. అదంతా ఒక ఎత్తు, దట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్. బట్ చాలా మందికి తక్కువ మంది తెలిసింది ఏంటంటే హీఈస్ ఆల్వేస్ అ పైనియర్ ఇన్ టెక్నాలజీ. హీస్ అ పైనియర్ ఇన్ గెటింగ్ ఇంట్రడ్యూసింగ్ టెక్నాలజీ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అంటే స్టీరియోస్ ఉన్న రోజుల్లో, అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ పనిచేసే రోజుల్లో ఈజ్ వెరీ పర్టికులర్ దట్ సరౌండ్ స్పీకర్స్ రావాలి, 5.1 రావాలి. నేను మాస్టర్ అనే సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఈ 5.1 సరౌండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అప్పటి వరకు మీకు గుర్తుందో లేదో మన సినిమాలు అంతా ఫిల్మ్స్లో రన్ అయ్యాయి. ఆ ఫిల్మ్స్ నుంచి లేదు, ఇలా ఫిల్మ్స్ కాదు, వరల్డ్ అంతా డిజిటైజ్ అవుతుంది, డిజిటైజ్ చేయాలని చెప్పి మొత్తం డిజిటల్ కన్వర్ట్ చేశారు. ఈజ్ ద పైనియర్ ఇన్ చేంజింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు సినిమా. ఇవాళ డిజిటల్ ఉందంటే మొత్తం తెలుగు స్టేట్స్లో హీఈస్ ద మెయిన్ పర్సన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ చేంజింగ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ టు డిజిటల్. సో హీఈస్ నాట్ జస్ట్ మై ఫాదర్, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద డిజిటల్ ఎరా ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలుగు సినిమా ఎస్పెషలీ. అండ్ ఇలా చాలా నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనం చాలా ఓటీటీలు చూస్తూ ఉంటాం. ఈ ఓటీటీలు కూడా మన తెలుగులో కూడా పెట్టాలని చెప్పి హీస్ ద ఫస్ట్ పైనియర్ టు పుట్ అన్ ఓటీటీ, తెలుగు వెర్నాక్యులర్ ఓటీటీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు. ఆహా, మీ అందరికి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు టెక్నాలజీని మ్యాక్సిమైజ్ చేసి అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనేది ఆయన తపన. అండ్ ద పినకల్ ఆఫ్ ఆల్ ఇస్ దిస్ Dolby Vision. It's one of the biggest screens in the world, maybe the second largest or third largest in the world. One of the first or second largest screen in Asia, and undoubtedly the largest screen in India. Dad, thank you so much for taking the legacy forward, and I hope we make you all proud too, like how you do. అండ్ ఈ సినిమా కట్టడానికి, ఈ ప్రాజెక్ట్ రావడానికి దే మెనీ కీ మెంబర్స్. మన మూర్తి గారు, అఫ్ కోర్స్ తేజ అండ్ రమేష్, ఇలా ఇంకా చాలా మంది హెల్ప్ చేశారు. ఒక్కొక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Thank you, Andy. Thank you so much. And that's our Allu Arjun garu.
అండ్ నాట్ జస్ట్ అల్లు అరవింద్ గారు, మేమందరం కూడా మీ గురించి ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతూనే ఉంటాం. అండ్ తెలుగు సినిమా గురించి మిగతా రాష్ట్రాలకు వెళ్ళి మాట్లాడినప్పుడు, ప్రపంచ స్టేజెస్లో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ, a dynamic and visionary leader of Telangana, ladies and gentlemen, మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ a few words, sir, at your comfort. అల్లు శ్రీనివాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా చేయాలని సీఎం గారికి అత్యంత కోరిక. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతూ ఉందని మనకు అనిపిస్తూ ఉంది. హైదరాబాద్ షుడ్ బి అంటే హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా మీరు చేయాలన్న మీ దృఢ నిర్ణయానికి ఇండస్ట్రీ ఎప్పుడు తోడుంటుంది. మీరు అటువంటి ప్రయత్నాల్లోనే ఇది ఒక చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఈ థియేటర్ ప్రపంచంలో 3 పెద్ద బిగ్గెస్ట్ డాల్బీ వారి ఉండగానే చెప్తున్నా, బిగ్గెస్ట్ డాల్బీ సినిమాస్ 3 ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్లో ఉంది, అదే ఇది. ఇప్పట్లో ఇండియాలో ఇటువంటి థియేటర్ని పోల్చుకోగలిగిన థియేటర్ ఇంకొకటి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇటువంటి నగరం, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నగరంలో బొడ్డున ఉన్నట్టుగా అవ్వబోతోంది కొన్ని సంవత్సరాల్లో. అటువంటి ఈ ప్రాంతంలో 7 ఎకరాల స్థలంలో ఒక స్టూడియో, ఒక సినిమా థియేటర్ కట్టుకోకుండా నంబర్ ఆఫ్ కమర్షియల్ ఈగా చేసి ఉంటే కొన్ని కోట్ల రూపాయలు నెలకు వస్తాయి. కానీ నేను పుట్టింది, మా నాన్న పుట్టింది, బన్నీ పుట్టింది, వాళ్ళ అబ్బాయి పుట్టింది ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ నేను వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. సో 4 జనరేషన్లు మేము ఈ ఇండస్ట్రీలో ఉంటూ ఒక ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి మనం ఇవ్వాలంటే ఇటువంటిది ఇవ్వాలి కదా అని. ప్లస్ నాకు ఆఫ్టర్ ఐ రిటైర్ నేను చూసుకుని గర్వించదగిన ఒక చోటు ఉండాలి కదా అని అనిపించి అటువంటి రియల్ ఎస్టేట్ ఇది చేయకుండా దీన్ని ఒక థియేటర్గా మలిచాను. దానికి మా నాన్న ఇలా చేయకుండా ఇలా చేశాడేంటి అన్న చిన్న ఫీలింగ్ లేకుండా నా కొడుకులందరూ నన్ను దీనికి ఎంకరేజ్ చేశారు. నువ్వు ఏమి కావాలనుకుంటే అది చేయి డాడీ, వాట్ ఎవర్ గివ్స్ యూ గ్రేట్ సాటిస్ఫాక్షన్, ప్లీజ్ లెట్ అస్ డూ ఇట్ అని అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. అటువంటి మనిషి ఆయన్ని నేను ఎక్కువ మీడియాలో చూస్తుంటాను. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అది మీతో చెప్పాలి సార్. నైకీకి ఒక ట్యాగ్ లైన్ ఉంది, జస్ట్ డూ ఇట్ అని. ఆయనకి ఏదైనా ఇది మంచిది, ఇది ఉపయోగపడుద్ది ప్రజలకి, ఇది తెలంగాణకు ఉపయోగపడుద్ది, హైదరాబాద్, హీ విల్ జస్ట్ డూ ఇట్. ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా హీ విల్ జస్ట్ డూ ఇట్. దట్స్ వాట్ ఐ హావ్ నోటీస్ సార్. దట్ ఈస్ వాట్ మేడ్ యూ గ్రేట్ టుడే. నేను అది నమ్ముతున్నా. మీరు ఏదైనా గొప్ప పని చేసేటప్పుడు ఈ జస్ట్ డూ ఇట్ గుర్తొస్తుందన్నమాట మీకు. అటువంటి అది అనిపించి నాకు ఎప్పుడన్నా ఆయన ఎదురుగుండా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఇది చెప్పాలని అనిపించింది, చెప్పాను. ఇటువంటిది ఒక్కడిగా డబ్బిస్తే రాదు, నేను వచ్చి ఒక ఇంజనీర్ని అలాట్ చేసేస్తే రాదు. నాకు తోడుగా నా ముఖ్య స్నేహితుడు మూర్తి గారు అని. ప్లీజ్ స్టాండ్ అప్ మూర్తి, లెట్ us గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు మూర్తి గారు. అండ్
ఈ ఈ థియేటర్లో ఈ థియేటర్ ఇంత అందంగా రావడానికి ఒక కుర్రవాడు నా నెఫ్యూ కష్టపడి 2 ఏళ్ళు దీన్ని ఇంచిన దగ్గరుండి చూసుకుని కట్టాడు. తేజ ప్లీజ్ స్టాండ్ అప్ వన్స్ టర్న్ దట్ సైడ్. అండ్ రమేష్ అని నాకు డిజిటల్ సినిమాకి CEO, అతన్ని ఇబ్బంది పెట్టి అక్కడ కాకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇతను చేసిన పని ఎక్కువ పునాదుల్లో ఉంటుంది కనుక ఈ సినిమాకి పునాది లాంటి వాడు అతను. థ్యాంక్ యూ రమేష్. ఈ ముగ్గురికి నేను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 3 మెమెంటోలు ఇవ్వాలని అనుకున్నాను. ఎక్కడున్నాయి బాబాయ్? మూర్తి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మూర్తి గారు.